ఐ అప్రిషియేట్ ఇట్. ఎస్, రాబోయే జీవితం మీద, కాబోయే భర్త మీద ఆడదానికి ఆ మాత్రం ఎంక్వైరీ ఉండాలి. అరేరే, ఆ అమ్మాయి వేరే ఉద్దేశంతో అందని నేను చెప్పట్లేదు. తను ఎంత సెన్సిటివో, తనకి కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటుందో ఆ అమ్మాయి గురించి నీకు తెలియాలా నేను చెప్తున్నాను. కరెక్ట్, నేను కూడా అదే చెప్తున్నాను కదా. అందుకే ఆవిడ నా గురించి తెలుసుకుంటేనే సరిపోదు, నేను కూడా ఆవిడ గురించి తెలుసుకోవాలి. నేను ఆమె మేమిద్దరమే ఏకాంతంగా లోన్లీగా ఒంటరిగా మీట్ అవ్వాలి. నువ్వేరేం చేయాలి? సరే. ఏంట్రా? సర్లేరా. ముగ్గు భలేస్తున్నావే. ఏదో అడగడానికి వచ్చావులే, అడుగు. ఏదో అడగడానికి వచ్చానని నీకెలా తెలుసు? మొహం చూస్తూ ముగ్గు బాగుందన్నావుగా, అందుకే. అబ్బా, ఈ ఇంట్లో అందరూ ఇంటెలిజెన్స్. ఏంటి చెప్పు. అది మా చింటూకు నువ్వు బాగా నచ్చావంట. వాడు హ్యాపీ. వాడు నీతో నాతో ఒంటరిగా ఒంటరిగా కంగారు పడకు. వాడు నీతో ఒంటరిగా మాట్లాడాలంట. ఎవరూ లేకుండా మీరు ఇద్దరే మాట్లాడుకోవాలంట. అయ్ బాబోయ్, ఎంత అమెరికాలో చదివితే మాత్రం ఓ పద్ధతి అంటూ ఉండక్కర్లా. ఏమిటిది? పద్ధతి కాదని చెప్తే పోతుంది. అందుకనే మీరే వెళ్ళి చూసే వాళ్ళకి బాగోదని, మనకి మర్యాద కాదని ఆ కుర్రాడికి నచ్చ చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. తొలిసారి మీ మొహం మేము ఎప్పుడు చూసాం? శోభనం అయ్యాక వేకువజామున చూసాం. మరి ఇదేం దరిద్రం? ఈ మధ్య పెళ్లి కాకముందే అబ్బాయిని అమ్మాయిని సినిమాకి పంపిస్తున్నారులేండి. పంపిస్తారే, పంపిస్తారు. లాగేసానంటేనా? ఏమనుకున్నావు అమ్మాయి అంటే? తమ్ములు గారు, మన ఇంటి పద్ధతులే వేరు. వీల్లేదని చెప్పండి అమెరికా వారికి. ఎప్పుడో చెప్పేశాను గారు. మంచిది. అప్ప చిన్న మాట మాట్లాడితేనే పెద్ద బూతు మాట్లాడినట్టు మీ వాళ్ళందరూ సర్వసంబరం చేస్తున్నారేంటి? చూడు, మీ వాళ్ళకి ఇంత చాదస్తం పనికిరాదు. నువ్వైనా వాళ్ళకి చెప్పకూడదు. చూడు, మీ చింటూతోటి మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు, భయమూ లేదు. అది థ్యాంక్ యూ. కానీ మా వాళ్ళు ఒప్పుకుంటేనే. ఒప్పుకుంటేనే ఎలా ఒప్పుకుంటారు? ఇంట్లో వాళ్ళందరినీ ఒక గంట బయటికి పంపించాలి. అక్కడుంటాడు గజ్జల గోవిందం. మీకు తెలుసా? మాలూమ్ హై. ఊళ్ళో వినాయకుడి విగ్రహాలన్నీ పాలు తాగుతున్నాయి అంట. లీటర్ లీటర్ మిల్క్ వినాయక్ పితా హై, తొండంతో పితా హై. అవునా? ఊరంతా గుల్లవి పెరుగుతున్నారంట. మీకు తెలుసా? వినాయకుడు పాలు తాగితే వాడు పుణ్యాత్ముడు అంట, ఊదేస్తే వాడు పాపాత్ముడు అంట. అది జల్దీ పాలు లేక పరుగు కరో. అలాగా అయితే మేము పెడతాం పాలు. తీసుకురండి పాలు. అలాగనండి. పదండి. నువ్వెక్కడికి? వినాయకుడు పాలు తాగుతున్నాడంట, నీకు తెలుసా? మాకు తెలియదు. పద పద, నువ్వు కూడా చూద్దు కానీ. నువ్వు చింటూ మాట్లాడుకోవడానికి నేను వేసిన ట్రిక్ అది. వాళ్ళందరూ తిరిగి వచ్చేలోగా మీరిద్దరు మాట్లాడేస్తారు. నవల కాదు. ఆప్కో ప్రణామ్ కర్తా హై. దో వాక్య బోలో ప్లీజ్. ప్లీజ్ వెళ్ళి మాట్లాడు. ఆగు, నువ్వు ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. అంత దూరాన్ని ఉంటానే? నాకు కనపడుతూ ఉండాలి. సరే. సరే అయితే సరే. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదు. వై? మీరు నేను పరిచయమై వారం రోజులైంది, అంతలోనే ఎలా ప్రేమిస్తాను? ఓకే, నేను పరమ తాగబోతుంది, తిరుగుబోతుంది. అంటే నీ నిర్ణయం ఏమిటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. కానీ మీకు అలవాట్లు లేవుగా అని నీకెలా తెలుసు? సాగర్ చెప్పాడు. నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకు? ఒక భార్యకి భర్త కట్టిన దేవాలయం కాబట్టి. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు. మరి ఈ పెళ్లి మీ పెద్దవాళ్ళకి ఇష్టం ఒప్పుకుంటున్నావా, నీకే ఇష్టం ఒప్పుకుంటున్నావా? మా పెద్దవాళ్ళ ఇష్టమే నా ఇష్టం. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? కమ్ ఆన్, బీ ఫ్రాంక్. నా భర్తని నేను ప్రశ్నించే పరిస్థితి నాకెప్పుడు వినాయకుడు గారు మా పాలు పూర్తిగా తాగారు. అవునా? మీ పాలు కొంచెమే తాగినట్టుంది. ఓకే ఓకే ఓకే. ఏ దేశ మేగిన ఎండు కాలిడిన పొగదరాని తల్లి భూమి భారతిని. బాపూజీ. హాయ్ భగత్ సింగ్. మేరా కోపి తెలుగు సికావో. తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. మూడు మాటలు. తే లు గు. ఎవరన్నా కనిపిస్తే బాగున్నారా, పెళ్ళయిందా,
పిల్ల ఎంతమందిని అడిగితే దాని అంతా అదే వచ్చేస్తుంది బాగున్నారా యా పెళ్ళయిందా యా పిల్లలు ఎంతమంది యా బహుత్ శుక్రియా బెస్ట్ ఆఫ్ లక్ యా అరే బల్లే 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 లड़की బాగున్నారా బాగున్నానండి. పెళ్ళయిందా ఇంకా కాలేదండి. ఆహా పిల్లలు ఎంతమంది పెళ్ళే కాలేదంటే అబ్బా! అయ్యో! అరే! अम्मो इसमें कुछ गड़बड़ हो गया गलती हो गया ये ऑर्डर चेंज करना ही पड़ेगा ఏ మాజీ బాగున్నారా బాగున్నానండి. పిల్లలు ఎంతమంది ముగ్గురండి. పెళ్ళయిందా పెళ్ళవకుండా అబ్బో! అయ్యో! అమ్మో ఏ నానా ये क्या है अरे बल्ले 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 मैं ऑर्डर में पूछता हूँ బాగున్నారా బాగున్నానండి. పెళ్ళయిందా అయిందండి. పిల్లలు ఎంతమంది 10 మంది అండి. ఆహా మరి మొగుళ్ళు ఎంతమంది మొగుడు అబ్బా! అయ్యో! అబ్బా అరే బల్లే 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 వచ్చే శుక్రవారం ఉమ్, కృష్ణ పంచమి మంచి ముహూర్తం. ఉమ్, 2 పుష్కరాలకు ఒకసారి వస్తుందంటారు పెద్దలు. సరే ఆ ముహూర్తానికి గంగ మన ఇంట్లో ఉంటే బాగుంటుందిరా. ఆ, ఇంత దగ్గరలో మనం పెళ్లి ఏర్పాట్లు చేయలేం కదా, అందుకని గంగని ఒక వారం రోజులు మనం ఢిల్లీ తీసుకెళ్దాంరా. గంగని ఒంటరిగా తీసుకెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నోపిస్తే ఒప్పుకుంటారులే. ఆ, ఓ పని చేద్దామా, కుటుంబం అందరితో సహా గంగని ఢిల్లీ తీసుకెళ్ళిపోతే? పెళ్ళి అయ్యాక ఎలాగో యానాలకి రావాలి కదా, అప్పుడే అందరం వస్తాం. పోనీ మా వదిలన్నా పంపుదామంటే ఈ లేకపోతే మా అన్నయ్య కూపరే ఆడదు. ఆయ్. ఇదిగో సాయిత్రమా, ఆయ్, మేము రావటం విషయం పక్కన పెట్టు. పెళ్లికి మీ ఢిల్లీ మొత్తం ఇక్కడికి రావాలి. 100 ఏటలు వేయిస్తాం, ఊరంతా బజ్జి పెట్టిస్తాం, పక్కూరు దాకా పందిళ్ళు వేయిస్తాం. ఏమంటారు? పెద్ద ఆవిడ గారు, ఆయ్. మేము రాలేమన్నందుకు మీరేమీ అనుకోవద్దు. రాలేము. పోనీ మీరు రాకపోతే రాకపోయారు, గంగనైనా మాతో పంపించండి. ఆ తీసుకెళ్తే పెద్దావిడ పెట్టిన ముహూర్తానికి గంగ మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, మా ఇంట్లో వాతావరణం గంగ కూడా అలవాటు అవుతుంది. నువ్వేమంటారా? మనం అనుకున్నది అదేగా అద్దగా సారే జహా సే అచ్చా హిందూ సితా ఆ, ఆ. కుదరదు, అలా పంపించడం కుదరదు. ఏమంటారు? అతిగా తాతయ్య, ఇప్పుడు నిశ్చితార్థం అయిందంటే సగం పెళ్లి అయిపోయినట్టా లేదా? అవును, పైగా పెద్దావిడ మీకేం పరాయావిడ కాదు, మీ చుట్టాలే. స్పర్శ. మరి అలాంటప్పుడు మీరు గంగని ఎలా చూసుకుంటున్నారో అంతకంటే ప్రాణంగా చూసుకుంటారా లేదా చెప్పు. అవును, అది కాకుండా తాతయ్య, మీరు గంగని ఢిల్లీ పెళ్లికి ముందే పంపించారనుకో, ఆ. నువ్వు వచ్చేసరికి నీ పేరు ఢిల్లీ అంతా మారుమైపోతుంది. ఇదేదో బాగానే ఉందిరా. ఆ ముక్క ఆయనకి చెప్పు. ఒరే పెద్దోడా, చెప్పండి. మనోడు చెప్పింది విన్న తరువాత మన గంగని ఢిల్లీ పంపించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అలా కానివ్వండి. మీరు ఎలా కానివ్వమంటే అలాగే కానిస్తాం. ఏం తమ్ముడు గారు? మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. అలాగే పంపించండి అన్నయ్య గారు. మా వాళ్ళని ఈ ఊరిని వదిలిపెట్టి నేను ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు. నేను వెళ్ళను. ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళావు? అంత అవసరంగా తీసుకెళ్లాలా? మిమ్మల్ని నేను అడగలేదు, మీ అభిప్రాయం నాకు అక్కర్లేదు. అదేమిటమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు రావాల్సిందేగా. నాకు ఒక విషయం చెప్పు, ఇది మీ అమ్మ ఊరా నాన్న ఊరా? మా నాన్న మరి మీ అమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఉంటానా లేదా? ఏంట్రా హాంజీ వాళ్ళ వదిళ్ళు ఒకళ్ళ భీమవరం నుంచి ఒకళ్ళ పాలకొల నుంచి వచ్చి ఉంటున్నారా లేదా? హాంజీ తను ఎప్పుడైనా ఢిల్లీ రావాల్సిందేనా లేదా? హాంజీ ఇండే వచ్చిందనుకో, అక్కడ ఉన్న వాతావరణం ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిపోతారు, నీకే ధైర్యంగా ఉంటుంది. బహుత్ ఠీక్ హై. కానీ అక్కడంతా కొత్త, నాకు భయంగా ఉంటుంది. అరే కొత్త ఏంటి, నీ ఉన్నాగా పాత చుట్టాన్ని. నిజంగా ఆ, నేను పెద్దావిడ చింటూ సింగు 24 గంటలు నీ చుట్టూతో ఉంటాం. నీకు ఢిల్లీ చూపిస్తాం, ఆగ్రా చూపిస్తాం, నీకు ఇష్టమైన తాజ్ మహల్ కూడా చూపిస్తాం. వారం రోజుల లోపల అమలాపురం అమ్మాయిని హస్తినాపురం అమ్మాయిని చేసేస్తాం. నువ్వు మంచి మాటకారి దానివి, తెలివైన దానివి, ఏ అడ్డు లేని దానివి. కొంచెం అమ్మాయితో ఢిల్లీ వెళ్ళొచ్చు కదా. నేనా? గుడ్ సజెషన్. అవునదినా, నువ్వు వెళితే అమ్మాయికి ఆసరాగా కూడా ఉంటుంది. వెళ్ళొదినా, అక్కడ అన్ని చూసినట్టుగా కూడా ఉంటుంది. అయ్ బాబోయ్, ఢిల్లీ అంటే మాటలా? అక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉంటారు, నాకు హిందీ మాట్లాడడం రాదుగా. అదేం పాకిస్తాన్ కాదు, అక్కడ ఉండేది మేమే, మాకు నీ భాష చాలు. అలా గస్ చేసుకుంటారేటండి? మాట వరకు అన్నాను, మా అమ్మాయి కోసమైనా వస్తామండి. ఆయ్ ఇదిగో వదినా, ఇంకో 4 దుప్పట్లు ఎక్కువై, అక్కడ మంచి వర్షం కుడుతుందంట. అయ్ బాబాయ్, అప్పుడు సరే చెప్తుంది. सारा हमारा परिवार गंगा के साथ एयर इंडिया फ्लाइट में दिल्ली जा रहा है जी।
2 సూట్ కేసు. సాగర్ ఏంటి ఇక్కడ అందరూ కుష్ 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 అని మాట్లాడుకుంటున్నారు అది హిందీ, ఇక్కడ అందరూ అలాగే మాడతారు. అస్సలు అర్థం కావటం లేదు నీకు ఓ విషయం తెలుసా? మనకి అర్థం కాదు. ఓహో గంగా అయ్యో బాబోయ్. నేను నీతో చెప్పాను గుర్తుందా? దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. అంతేకాదు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. పెద్దవాడా ఆ. నేను వస్తానే. ఎక్కడికి ఆగ్రా పెద్దవాడా. ఓ, ఆ చటర్జీ గారి అకౌంట్ సెటిల్ చేసేసి నువ్వేం కంగారు పడకు, సెటిల్ చేయడం కాదు క్యాన్సిల్ చేస్తాను. నువ్వు జాగ్రత్త తప్పకుండా చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళిరా, జాగ్రత్త. అదేంటి నువ్వు మాతో రావట్లేదా ఆ, ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రానా అవును, ఆగ్రాలో మన ఫ్యాక్టరీ ఉంది కదా. 4 రోజులు మీ ఊళ్ళో ఉండిపోయాను. అక్కడ అకౌంట్స్ సెటిల్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అదేంటి నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా ఇంత పెద్ద ఊరు తీసుకొచ్చి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తావా అది కాదు పిచ్చిదానా, నీతో పాటు పెద్దవాడు ఉంది, మీకు కాబోయే ఆయన చింటూ, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారుగా. నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా అది అంటే చెప్పావా లేదా అన్నాను. అలా అంటేగా నువ్వు రావని మాట వరుస కన్నాను. అయినా అందరూ మనాలే కదా. 4 రోజులు ఉంటే నీకు అలవాటు అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు, వస్తానే. వెళ్ళు బాగా వెళ్ళు నువ్వు మంచోడు కాదు మాట తప్పే మనిషివి నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు కంగా ఏంటి? అవును నువ్వు మోసగాడివి అబద్ధాలు కోరివి నీకు ఆడపిల్లలే పుడతారు నీతో మాట్లాడను పచ్చి సరే వెళ్ళు. వెళ్తావులే వెళ్ళకుండా ఇక్కడే ఉంటావా నువ్వు వెళ్ళు ఆ, వెళ్దాం. ఏంటి వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా నాకు సమాధానం చెప్పవా గంగా రామా చూడు తెలుస్తున్నారు వెళ్ళు. వెళ్తావులే ఇక్కడే ఉండవు నువ్వు అసలు మంచోడు కాదు నీతో అసలు సరే, మాట్లాడకూడదు సరే, నిన్ను సరే, అసలు వెళ్ళు. నమ్మకూడదు నువ్వు చాలా మోసగాడివి వెళ్ళు. అవును మోసగాడినే, నేను మంచోడిని కాదు. अरे सागर भाई ఏంట్రా? वो अमलापुरम लड़की दिया हेयर पिन से लिखा बहुत गुस्सा से लिखा देखो अरे बल्ला 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 అమ్మో. అయ్య బాబోయ్. నువ్వు మోసగాడివి నీతో మాట్లాడను నువ్వు మంచోడు కాదు మాట తప్పే మనిషివి నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు అవును నువ్వు మోసగాడివి అబద్ధాలు కోరివి నీకు ఆడపిల్లలే పుడతారు నువ్వు అసలు మంచోడు కాదు నీతో అసలు మాట్లాడకూడదు ఏంటి